ఇదిగోండి సేమ్ రియల్ లైఫ్లో కూడాను ఆయన ప్రొఫెసరు, ఈవిడేమో స్టూడెంట్, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంట. వావ్. హాయ్, మీ పేరు? పార్వతి గారు. మీరు మా టీవీలో సీరియల్స్ చూస్తూ ఉంటారా? చూస్తాను, ఎవ్రీడే చూస్తాను. ఎవ్రీడే చూస్తూ ఉంటారా? అన్నిట్లోని మీకు ఏ సీరియల్ అంటే బాగా ఇష్టం? గుప్పెడంత మనసు. గుప్పెడంత మనసు. ఇక్కడ కూడా గుప్పెడంత మనసుయే ఇష్టం అంట. సో మామూలుగా లేరనమాట సీరియల్కి ఫ్యాన్స్. చాలానా? అందట్లో హీరో ఇష్టమా, హీరోయిన్ ఇష్టమా, లేకపోతే జగతి గారు ఇష్టమా, మహేంద్ర గారు ఇష్టమా? అందులో ఎవరు ఇష్టం? నలుగురు ఇష్టం మాకు. నలుగురులో అంటే ఒకరు ఋషి ఇష్టం. వసుధార. ఎందుకు ఇష్టం రిషి? బాగుంటాడా లేకపోతే క్యారెక్టర్ బాగుంటుంది? బాగోవడంలోనేంటి, ఆ అబ్బాయి నటించడంలోనేంటి, అంతా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మీరు మా టీవీలో సీరియల్స్ చూస్తూ ఉంటారా? ఏ సీరియల్ అంటే ఇష్టం? గుప్పెడంత మనసు అంటే ఇష్టం. గుప్పెడంత మనసు ఇష్టం. ఈవిడకు కూడా ఆ సీరియల్ అంటే ఇష్టం అంట. సో అందులోని అంటే మీ ఇంట్లో కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా ఉందా? అంటే సపోజ్ ఇప్పుడు రిషి ఉన్నారు, కొంచెం కోపం ఎక్కువ రిషి గారికి, సో అలాగా. మా హస్బెండ్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మీ హస్బెండ్, ఎందుకంటే ఆయన కూడా కోపం ఎక్కువ అనమాట. అవును. అంటే ఆ క్యారెక్టర్ వీళ్ళ ఇంట్లో కూడా ఉన్నారంట. అంటే మీరు సీరియల్లోనే కాదు, బయట కూడా ఆయన భరిస్తున్నారనమాట కోపంతో. భరించడం అని కాదు, కొద్ది క్లిక్ అయింది. క్లిక్ అయింది అంటే సింక్ అయింది వాళ్ళిద్దరికి, ఎక్కువ కోపం. మళ్ళీ తర్వాత రియలైజ్ అయిపోతారు. అంతే, మదర్ సెంటిమెంట్ కూడా అలాగే ఉంటుందా? అదే అంటే వాళ్ళిద్దరికి మదర్ అండ్ సన్ రిలేషను, బాండింగ్ కూడా వాళ్ళ ఇంట్లో ఉంటుంది అంట. అలాగే ఆ క్యారెక్టర్కి అయితే వాళ్ళ ఆయన అంటే ఎక్కువ కోపం ఉంటుందన్నమాట. సో ఆయనకు కూడా అందులో ఉంటుంది కాబట్టి ఈయనకు కూడా ఉంటుందని చెప్పి వాళ్ళంటే ఇష్టం అంట. నేను అదే చెప్పాను. అది కూడా చెప్పలేదు. చెప్పండి అది కూడా అడిగాను నేను, ఏదైనా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఉందా అని చెప్పి. అదే మెయిన్ కనెక్ట్ అయిన క్యారెక్టర్. చెప్పండి. మా హస్బెండ్ కూడా ప్రొఫెసర్. మీరు కూడా స్టూడెంటా? నిజం చెప్పండి, మీది కూడా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మాది కూడా లవ్ మ్యారేజా? ఇదిగోండి సేమ్ రియల్ లైఫ్లో కూడాను ఆయన ప్రొఫెసరు, ఈవిడేమో స్టూడెంట్, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడంట. వావ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.